హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను వెజిటబుల్ పాస్తా చేసి చూపించబోతున్నానండి. ఒకదానికొకటి అంటుకోకుండా పాస్తా విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ ఇలా ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. నాకు చాలా మెసేజెస్ వచ్చాయండి పాస్తా విరగకుండా పర్ఫెక్ట్గా చేయడం ఎలా చూపించమని. సో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక బౌల్లో వాటర్ పోసుకొని, వాటర్ బాగా మరగాలండి. ఈ విధంగా మరుగుతూ ఉండాలి. అప్పుడు కాస్త నూనె, తగినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్లో వేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే మనం పాస్తా వేసుకోవాలి. ఇది వీట్ పాస్తా అండి. నేను 2 కప్పుల పాస్తా వరకు ఇందులో వేసుకొని ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు ఉడకబెట్టాను. 5 నుంచి 6 నిమిషాల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ ఉడకబెట్టకూడదు. సో ఆ తర్వాత లిడ్ పెట్టుకున్నాను. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను. చూడండి పాస్తా ఉడికి విడివిడిగా ఎలా ఉందో. ఇంకొంచెం ఉడికినా విరిగిపోతుంది. సో మొత్తం డ్రైన్ చేసుకొని చల్లటి నీళ్ళని పోసుకోవాలి పైనుంచి. ఇలా చల్లటి నీళ్లు పోయడం వల్ల మనకి ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. పాస్తా ఉడికిన తర్వాత డ్రైన్ చేసిన వాటర్ని కొన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అదేవిధంగా బీన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా చాప్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను. బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. వెజిటబుల్స్ మెజర్మెంట్ ఏం లేదండి, మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఆ తర్వాత పాస్తాలో ఆయిల్ పోసి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే ఆయిల్ పోసి కలుపుకున్నందువల్ల మనకి ఒకదానికి ఒకటి అస్సలు అంటుకోదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయినాయి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ ఉప్పు వరకు వేసుకున్నాను. గార్లిక్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు. నార్మల్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, కానీ గార్లిక్ ఫ్లేవర్తో ఈ సాస్ బాగుంటుంది. కాస్త సోయా సాస్ వేసాను. వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత నూనె రాసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేసుకోవాలి. మెయిన్ ఇలా నూనె రాసుకోబట్టి మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా చక్కగా జర్జర్లాడుతూ చాలా బాగుంటుంది. ఈ స్టెప్ ఫాలో అయితేనే మీకు ఇట్లా వస్తుందండి, లేదంటే ఇంత పర్ఫెక్ట్గా రాదు. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా కొంచెం పాస్తాకు పడతాయి కదా. 5 నిమిషాలు లిడ్ పెట్టుకుందాము. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక 2 స్పూన్ల వరకు టమాటో సాస్ వేసుకున్నాను. టమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కాశ్మీరీ లాల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. అదైతేనే కారం ఎక్కువగా లేకుండా కలర్ఫుల్గా బాగుంటుంది. డ్రైగా కావాలంటే ఈ స్టేజ్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర చల్లి ఈ విధంగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను పాస్తా ఉడికిన తర్వాత తీసి పెట్టుకున్న వాటర్ని ఇందులో పోసుకొని మిక్స్ చేస్తున్నాను. దీనివల్ల మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పాస్తా చేసి లంచ్ బాక్స్లో పిల్లలకి ఇచ్చామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. ఈ విధంగా మనం కూడా డైట్లో ప్రిఫర్ చేసుకోవచ్చు. మనం డైట్లో చేసుకునేటప్పుడు ఎక్కువ వెజిటబుల్స్ వేసి పాస్తా క్వాంటిటీ తక్కువ వేసుకున్నామంటే చక్కగా మనం తినేయచ్చు. ఆ తర్వాత అడుగున కొంచెం నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఎగిరే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. కొంచెం మిరియాల పొడి చల్లుతున్నాను. ఈ మిరియాల పొడి కొంచెమే చల్లుకోండి, ఎందుకంటే నేను గార్లిక్ రెడ్ చిల్లీ సాస్ వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కాబట్టి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్లు బ్యాలెన్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎమ్మీ వెజిటేబుల్ పాస్తా చేసుకొని చూసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.